సో గురుగారు మనం గుడికి వెళ్ళినా లేదా ఏదైనా పెద్ద పెద్ద క్షేత్రాలకి వెళ్ళినా కూడా అక్కడ దర్శనం అయిన తర్వాత కాసేపు అక్కడ టైం స్పెండ్ చేయాలి అని పెద్దవాళ్ళు చెప్తూ వచ్చారు. అసలు అలా ఎందుకని చెప్పారంటారు? టైం ఎందుకు స్పెండ్ చేయాలి? రైట్, చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే చెప్తాను చూడండి. ఒకటి, మీకు గుడికి వెళ్ళగానే వెళ్ళి వచ్చిన తర్వాత ప్రశాంతత ఉంటుందా ఉండదా? ఉంటుంది, ఖచ్చితంగా ప్రశాంతత ఉంటుంది. సంథింగ్ ఎనర్జీ, మనం అక్కడ నుంచి ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీని మనతో పట్టుకొస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆ విగ్రహం కిందన ఒక యంత్రం స్థాపన చేస్తారు. మీరు వినే ఉంటారు, ఆదిశంకరాచార్యులు వారు ఫలానా ఫలానా దగ్గర ఎంత స్థాపన చేశారు, అందుకే దానికి అంత వైభవము, అంత శక్తి అంటూ ఉంటారు. ఆ యంత్రం మొన్న మనకి రాముడిది అయోధ్యలో చేసినప్పుడు కూడా యంత్రం కొన్ని సంవత్సరాల పాటు చేశారు ఆ యంత్రానికి శక్తిని ఇవ్వడం అనేది. ఓకే, అలా యంత్రం ఉంటుంది కాబట్టి ఆ యంత్ర శక్తి వల్ల మనకి ఎనర్జైజ్ అవుతాం మనం. మరి కొంచెం సేపు ఎందుకు కూర్చోవాలి, వెంటనే వచ్చేయచ్చు కదా అంటే, ఆ ఎనర్జైజ్ అయినటువంటిది ఇంకొంచెం సేపు మనం అక్కడ కూర్చోగలిగితే మీకు మనం ఇప్పుడు చూడండి, ఫలానా ఇబ్బంది అనుభవిస్తున్నాము అన్నప్పుడు అది మీ షట్చక్రాలకి మీ ఆరాతో లింకప్ అయి ఉంటుంది. ఆరా అనేది ఒకటి ఉంటుందమ్మా, ప్రతి మనిషికి ప్రతి వస్తువుకి ఆరా ఉంటుంది. అది కెరీలియన్ ఫోటోగ్రఫీలో కూడా కనబడుతుంది. దాంతో ఫోటో తీస్తే కనుక ప్రతి వస్తువుకి ప్రతి మనిషికి ఉండే ఆరా. ఈ ఆరాతోని, ఈ షట్చక్రాలతోని మన కర్మలు కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ఆరాలో ఎంత పాజిటివ్ ఎనర్జీ వెళ్తూ ఉంటే మన కర్మల్ని మనం అంత తగ్గించుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవ్వాలి, కర్మ బట్టి చిన్నది అవుతుంది, ఏదో వెళ్తుంటే ఇది రాయి తగులుతుంది కాలికి, అంతకు మించే పెద్ద కావదు. కానీ యాక్సిడెంటే, కానీ చిన్నగా అవుతుంది. ఏదో చిన్న పిల్లడు టింగ్ వచ్చి మిమ్మల్ని ఏదో, అంటే ఉదాహరణ చెప్తున్నా, ఏదో టిక్కని కాలు తగులుతాడు, అరే అని అనుకుంటాం, అది యాక్సిడెంటే ఆ చిన్నపిల్లవాడి దృష్టిలో. అంతే కదా. అలా ఏంటంటే ఈ ఎనర్జైజ్డ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, ఇవన్నీ ఎక్కడైతే ఎక్కువగా అర్చనలు జరుగుతుంటాయో, హోమాలు జరుగుతుంటాయో, కొన్ని టెంపుల్స్లో చూడండి నిత్యం హోమం చేస్తూ ఉంటారు, అటువంటి ప్రదేశాలు ఇంకా ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. దానికోసం కూర్చోమనేవారు ఒకటి. రెండవది ఏంటంటే, పాతకాలంలో, ఇప్పుడంటే తక్కువ కానీ పాతకాలంలో ఖచ్చితంగా హరికథ చెప్పేవారు టెంపుల్స్లో. ఏదో ఒక హరికథ, ఒక అరగంటో గంటో 10 నిమిషాలు కూర్చొని అది వింటే మంచిది అనేటువంటి దాంతో కూర్చునేవారు. అయితే గుళ్ళో కూర్చునేటప్పుడు పొరపాటును కూడా గుడి గోడలకు ఆనుకొని కూర్చోకూడదు. గుడి గోడలకు ఆనుకొని కూర్చోకూడదు, గోడలకు ఆనుకోకుండా కూర్చోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఒరిగి కూర్చుంటారు, అసలు ఒరిగి కూర్చోకూడదు. ఇంకోటి ఏంటంటే, గుళ్ళో కూర్చొని బాహ్య సంబంధించినవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటారు. వాడేం చేస్తున్నాడో, వీడేం చేస్తున్నాడో, ఫోన్లో వీడి పరిస్థితి ఏమిటి, ఈ వీటిలో ఉంటాడు. ఇంకా అలాంటప్పుడు నువ్వు గుడికి వెళ్ళడం ఎందుకు, వేస్ట్ కదా. కాబట్టి వెళ్ళిన 10 నిమిషాలనే ప్రశాంతంగా వెళ్ళి బయటికి రావాలి. చాలామంది గుడికి వెళ్ళి కోరికలు కోరుకోవచ్చా లేదా అని కూడా అడుగుతుంటారు నన్ను. నేను ఒకటే చెప్తాను, నువ్వు ఈశ్వరుణ్ణి, అమ్మవారిని మదర్ అండ్ ఫాదర్గా నువ్వు కనుక, అంటే తల్లిదండ్రులుగా భావిస్తే కంప్లీట్గా నువ్వు ఏదైనా కోరుకో. ఎందుకంటే మనం తల్లిదండ్రులని అడుగుతాంగా, మనకి ఏమైనా కావాలన్నా కూడా. నీ శక్తికి మించి ఉన్నాయి కొన్ని, లేకపోతే నువ్వు దానికి ఎలిజిబుల్లా కాదో ఒకసారి నువ్వు నిర్ణయించుకో అని చెప్తాను. ఎలిజిబుల్ కానటువంటిది భగవంతుడు మనకి ఇవ్వడు. మనం మన పిల్లలకి, ఇప్పుడు చిన్న పిల్లడు ఉన్నాడమ్మా, 3 సంవత్సరాల పిల్లవాడు, నాకు ఆ టీవీ నా నెత్తి మీద పెట్టంటే పెడతావా? అరే నువ్వు పడిపోతావురా, టీవీ పడేస్తావు, నువ్వు పడిపోతావు, అది ఇరిగిపోద్ది అంటావు. అలాగే భగవంతుడు ఏంటంటే, మనం కోరిన కోరికకి ఎలిజిబుల్లా కాదా, ఆ పర్పస్ మీద వచ్చాడో లేదా భూమి మీదకి అని చెప్పి చూస్తాడు. ఎలిజిబుల్ కానటువంటిది మన చేతికి ఇవ్వడు. లేదా నువ్వు పడే తపనకి కొంతకాలం పడుతుంది, అప్పుడే ఇస్తానంటాడు. అంటే ఆయన అనుకుంటాడు, అప్పటి వరకు మనం వెయిట్ చేయగలగాలి. ఒక్కొక్కసారి కొన్ని ఏంటంటే, మనం కోరుకున్నటువంటిది మనకి ఇవ్వడం వల్ల ప్రమాదం కూడా ఉంటుంది, అప్పుడు కూడా ఇవ్వడు. ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దాదాపుగా ఇది 7-8 years అవుతుంది అనుకుంటా ఆల్మోస్ట్. ఒక జాతకుడు మంచి బాగా రిచ్ పర్సన్, మంచి కాలేజెస్ ఉన్నాయి అతనికి, అంతా బాగుంది. అంటే కాలేజ్ పేర్లు చెప్పను నేను, బాగోదు. అతను వాళ్ళకు ఒక అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి 18 దాటినప్పటి నుంచి నాకు కారు కొని నేను ఓన్గా, నాకు ఈ కార్లు నీ దగ్గర ఉన్నావు కాదు, నాకు మంచి స్పోర్ట్స్ కార్ కావాలని అడుగుతూ ఉండేవాడు. అతను చాలా హైపర్ కూడా వాళ్ళ పిల్లవాడు. నాకు జాతకం చూపించినప్పుడు నేను చెప్పాను, బాబు నువ్వు వెహికల్స్ మాత్రం ఈ అబ్బాయికి ఇవ్వకండి, బాగోలేదు.
కొని నేను స్పీడ్గా పోను అది చెప్పి ఇది చెప్పి అన్నం మానేసి గోందరగోళం చేసి మొత్తం మీద వాళ్ళ నాన్నకి ఇప్పించేశాడు. ఏంటి తలకాయ నొప్పి రోజు పొద్దున్న లెగిసినప్పటి నుంచి. తీసుకున్న 10 రోజుల లోపల యాక్సిడెంట్ అయింది. అబ్బాయికి ఏమైనా అయింది యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది కూడా పడ్డాడు అబ్బాయి. చాలా హాస్పిటలైజేషన్ అయ్యాడు, చాలా అయింది. కానీ అక్కడ చూడండి, ఆయన వద్దు అన్నా సరే ఇంకా గోల్ చేసి తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎలిజిబుల్ కాదనే కదా తండ్రి ఇవ్వలేదు, గోల చేశాడు. అదిగాక జాతకంలో కూడా యాక్సిడెంట్ యోగం ఉండేది. అవునా? నేను అన్నాను అది ఎందుకు కొనిచ్చారండి మరి మీకు, నేను చెప్పాను కదా అంటే, లేదు సార్ ఇంక వాడు గోల్ చేస్తున్నాడు, ఏం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, హాస్పిటల్లో పడుకున్నాడు. అప్పుడు చాలా రోజులు పడుకున్నాడు హాస్పిటల్. నేనేమంటానంటే, అలాగే తండ్రి ఎలా అయితే వీడు ఇప్పుడు హైపర్గా ఉన్నాడు, వీడికి ఇప్పుడు ఫాస్ట్గా నడుపుతున్నాడు, ఇప్పుడు ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక డ్రైవర్ని పెట్టినట్టే, లేకపోతే వాడి చేతికి ఇవ్వకూడదని డిసైడ్ అయ్యి కొంచెం మెచ్యూర్ అయ్యాక ఇవ్వడం కరెక్ట్, కార్ ఇట్లాంటి స్పోర్ట్స్ కార్ లాంటివి ఎలా అయితే ఫీల్ అయ్యాడు తండ్రి, గాడ్ కూడా అలా ఫీల్ అవుతాడు. ఇది ఇవ్వడం వల్ల ఇది ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇవ్వకూడదు అని. ఇంకొక విషయం చెప్తాను మీకు, ఈ సందర్భం వచ్చింది కాబట్టి. నాకు తెలిసిన ఒక క్లయింట్, ఇంతకుముందు మరి చెప్పాను లేదు నాకు గుర్తులేదు ఈ ఇంటర్వ్యూస్లో, వాళ్ళ టీం అంతా విదేశాలకు వెళ్తుంది. అంటే ఎవరు బ్రోకర్ని పట్టుకున్నారు, మొత్తం మీద అతను మేము పంపిస్తాను నీకు ఎందుకు జాబ్ చూపిస్తా అన్నారు. వాళ్ళందరూ సమ్ మనీ కట్టారు. ఈయన కూడా నన్ను అడిగాడు, ఏమంటే ఫలానా వాళ్ళందరూ వెళ్తాను, నాకు కూడా వెళ్ళాలనుంది, ఏమైనా చేసుకోనా, మీ జాతకంలో అయితే కొంచెం ఇబ్బంది ఉంది, బట్ మీరు ఈ రెమెడీ చేసుకోండి, ఈ హనుమాన్ చాలీసా డైలీ 2 times చదవండి, లేకపోతే ఈ పూజ చేసుకోండి కొంచెం చెప్పాను. ఆయన నిజంగానే బాగా బిలీవ్ చేస్తాడు గాడ్ని. ఆయన చేశాడు కానీ ఆయనకు ఛాన్స్ రాలేదు. మిగతా అందరు వెళ్ళిపోయారు కానీ నేను వెళ్ళలేకపోయాడు. సమ్ రిజెక్ట్ అయింది అక్కడ. అప్పుడు నా దగ్గరికి వచ్చి, ఏంటి సార్ ఏం పూజలు సార్, అసలు ఏం చేసినా సరే మనం వెళ్ళలేకపోయాము, ఇది వేస్ట్ అయిపోయింది, అసలు నిజంగా పనిచేస్తాయి పూజలు అవి ఇవన్నీ నాతో మాట్లాడినాను. లేదు, నువ్వు భగవంతుని పరిపూర్ణంగా నమ్ముతావు కదా, నీకు మంచిది కాదని ఆయన పంపించలేదేమో, నువ్వు కొంతకాలం కామ్గా ఉండి నీకే అర్థం అవుతాను. వెళ్ళిన వాళ్ళందరూ ఫేక్ రిలేటెడ్ వీటి వల్ల వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ చాలా ఇబ్బంది పడి వెనక్కి వచ్చేసారు వాళ్ళందరూ. ఈయన ఎల్లుండే పరిస్థితి ఏంటి? అట్లా మనం పరిపూర్ణంగా భగవంతుని నమ్మాము, ఒక ఆలయంలోకి వెళ్ళి కూర్చున్నాము, అక్కడ కాసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకోవాలి. కూర్చొని ఏం చేయాలని అడుగుతుంటారు. అక్కడ ఏదైనా హరికథో లేకపోతే మంచి జరుగుతుంది వినాలి, లేకపోతే కూర్చొని కాసేపు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే, మీరు చేసేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా అవి సక్సెస్ వైపు వెళ్తాయి. అదర్వైజ్ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. అది అందుకని ఇంక కూర్చోవాలి అక్కడ. సో ఇదన్నమాట, గుడిలో ఎందుకు ఎక్కువసేపు కూర్చోవాలంటే ఇది కారణం. అది ఓకే, చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.